జన సుభాష్ గారు ఫస్ట్ కమిటీ చైర్మన్ తెలంగాణ స్టేట్ అండ్ పీఠాధిపతి దర్గా రాష్ట్ర గారు అలాగే సో ఆగస్టు 6 నుంచి 12కి జరగబోయే ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆల్రెడీ మేము మా టీంతో ఒకసారి ప్రాపర్గా ఇనీషియల్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం కూడా జరిగింది. దాంట్లో మెయిన్ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే 6 నుంచి 12 ఉందో దానికి ఒక 3 days ముందు నుంచి మేము శానిటేషన్ అరేంజ్మెంట్ చేసుకుంటాము. అదేవిధంగా ఎక్కడైనా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా రోడ్ ప్యాచెస్ అట్లాంటివి కూడా అది కూడా ముందే ఇన్ టైంలో అటెండ్ అవుతాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా మన ఇంతకుముందు మా ఉరుసు పక్కన కొన్ని ఏరియాలో పోల్స్ ఉన్నాయి బట్ ఫిక్సర్స్ లేవని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అవి కూడా ఇమీడియట్గా ఆ ఫిక్సర్స్ కూడా అరేంజ్ చేస్తాము. అదేవిధంగా టైంలో టెంపరీ లైటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అవి కూడా అటెండ్ చేస్తాము. నాట్ ఓన్లీ దిస్ వన్, ఆ టైంలో అక్కడక్కడ ఎటువంటి అవసరాలు అయితే గత సంవత్సరం ఇంతకుముందు ఎలా చేస్తూ ఉన్నామో ఈసారి కూడా అంతే ఇంటాక్ట్గా చేసి సక్సెస్ చేస్తాము. ఎక్కడ కూడా మా వైఫ్ నుంచి జీడబ్ల్యూఎంసీ వైపు నుంచి ఎటువంటి వైఫల్యం లేకుండా మేమందరము టీమ్గా ఉండి కోఆర్డినేట్ చేసుకుంటాము. టైం అండ్ అగైన్ మేమందరికీ అందుబాటులో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంహెచ్ఓ గారు వారే ఉన్నారు కాబట్టి ఆ ప్లానింగ్తో ఆ 6 day ప్లానింగ్ డే అండ్ నైట్ శానిటేషన్ కాకపోతే ఇప్పటి నుంచే ఆ రోడ్స్ బుషెస్ కట్ట ప్రిమిసెస్ లోపల బుషెస్ కటింగ్ అవి ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వైట్ వాష్ కానివ్వండి, డస్టింగ్ కానీ ఎక్కడ అవసరం ఉంటే రైనీ సీజన్ ఉంది కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువనే పెట్టుకొని 100 feet రోడ్డు మళ్ళీ ఫాతిమా నగర్ నుంచి దర్గాకు వచ్చే రోడ్డు ఇది ముఖ్యంగా 2 days 10th 11thకే ట్రాఫిక్తో ఇబ్బంది ఉంటుంది. రెండు విధాలు పబ్లిక్ బాగుంటారు కాబట్టి మనం పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇది लास्ट ईयर भी बहुत बड़े पैमाने पे हुआ था. यहाँ पे हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ पे जमा होते हैं और बड़े बड़े पंडित भी इसमें शरीक होते हैं. దర్గాకి సంబంధించి ప్రాపర్ ప్లాన్ వేసుకున్నాము. సెక్టార్ వైజ్గా బందోబస్తు అరేంజ్ చేస్తున్నాము. 3 సెక్టార్లుగా చేసుకొని సఫిషియంట్ పోలీస్ బందోబస్తు తోటి ప్లాన్ చేసుకుంటున్నాం. మేడం ఆఫీసర్స్కి నమస్తే. సో లాస్ట్ టైం కూడా మేము ఏ విధంగానైతే అక్కడ చేశామో అకామిడేషన్ కూడా బాగానే ఇచ్చారు సార్. సో ఈసారి కూడా అదే విధంగా ఇస్తే అలాగనే మాకు దర్గాలో బీడీకే కూడా ఉంది. సో ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు అక్కడే బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. మీతో కంటిన్యూస్ విజిలింగ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టాప్ అండ్ స్టార్ట్ కాషన్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం మేడం. తర్వాత आज का कार्यक्रम को बुलाए हमारे डिस्ट्रिक्ट कलेक्टर साहबा और हमारे राजेंद्र रेड्डी साहब MLA और दूसरे म्यूनसिपल कमिश्नर साहब, जॉइंट कलेक्टर और दीगर अहदेदारान, सबको मेरा सलाम. దాదాపు అన్ని విషయాలు ఇలా కవర్ అయిపోయి ఇలా 2-3 విషయాలు చెప్పేది ఉంది మేడంకి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హృదయ స్కీమ్లో ముసాఫిర్ ఖానా మళ్ళీ లంగర్ మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ కన్స్ట్రక్ట్ అయింది. దానికి మెయింటెనెన్స్ కోసం పోయిన సంవత్సరం చెప్తే ఒక పార్ట్ మెయింటెనెన్స్ అది చేశారు. ఇంకా లీకేజ్ ఉంది, ఇంకా గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, అవి దానికి కొంత చేసే అవసరం ఉంది. హృదయ స్కీమ్స్లో మేడం there are 4 buildings in Darga and 50 bathrooms. ప్లస్ ఆ బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా సంవత్సరం ఒక్కసారి అవుతుంది మేడం. దాని తలుపులు उसके डोर्स टूट गए, उसके लॉक्स टूट गए, उसके फ्लैश खराब हो गए. ప్రతి సంవత్సరం అది మెయింటెనెన్స్కి ఇస్తాం. ఈ సంవత్సరం మా మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ మొన్న విజిట్ చేశారు, మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఏమేం అవసరం ఉంది కమిషనర్ గారు చూశారు. అందులో హృదయ స్కీమ్ ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టిన బాత్రూమ్స్కి మెయింటెనెన్స్ అవసరం ఉన్నది. అది ఒకటి టెండర్ అవుతుంది. ఈ సంవత్సరం ఆ టెండర్ అయిందో కాలేదో ఒకసారి చూసుకోవాలి మేడం. हृदय स्कीम का जो गवर्नमेंट के बिल्डिंग्स है, जो बाथरूम्स है, उसका मेंटेनेंस होता है. पेंटिंग के अलावा पेंट तो ऑलरेडी साहब दे दिए हो रहे हैं. बाथरूम 50 बाथरूम्स है, कुंडियाँ फूट गए टूट गए तो उसको मेंटेनेंस होता है, वो कॉर्पोरेशन करती है सर. वैसा పోయిన సంవత్సరం మీరు చూసుకుంటే సరిపోతుంది సార్. మనము లాస్ట్ టైం చాలా మంచిగా చక్కగా అందరూ నిర్వహించడం జరిగింది. మరి ఈసారి వచ్చినప్పుడు కింది అధికారులని పంపించారు తప్ప ఏసీపీ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా రాలేదు.
ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం చేసిన ఈ యొక్క ప్రోగ్రాంలో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదయ్యే ప్రమాదం ఉంటుంది. కొంచెం నిర్లక్ష్యమైన మెయిన్ కరెంట్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, ఈ నాలుగిటితోటే ఎక్కువ దీంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఈసారి మాకు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అనుకుంటే సడన్గా చెప్పలేము కూడా వస్తే, ఎందుకంటే వారు గతంలో మాట ఇవ్వటం జరిగింది. అధికారం వచ్చిన 2.5 సంవత్సరంలో కూడా రాలేకపోయినారు. కాబట్టి ఒకవేళ వచ్చేది ఉంటే ఇది అది కలిసి వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి వచ్చినా కానీ ఆశ్చర్యపడిన విషయం కూడా లేదు. కాబట్టి దీని మీద కొద్దిగా ట్రాఫిక్ది, కరెంటుది మాత్రం కంపల్సరీ మినిట్ టు మినిట్ కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఉండేటట్టు చూడండి. అదేంటంటే సీరియస్గా తీసుకోవాలి తప్ప ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా చూడండి. అది థ్యాంక్ యూ. డిఎండబ్ల్యూ గారు, ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్కి వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఖుష్రో పాషా గారికి, కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆల్ ది ఎల్డర్స్, అందరూ సీనియర్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ నమస్కారం. ఐ థింక్ చాలా క్లియర్గా మీ అందరికీ కూడా ఐడియా ఉంది కి ప్రతి సంవత్సరం ఏమేం డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఏమేం అరేంజ్మెంట్స్ ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఓన్లీ 15 డేసే ఉన్నాయి. అండ్ ఇది మన జిల్లా కోసం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ 1.5 ఇష్యూస్ జరగకుండా సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా ఇది పండుగ మనకు జరగాలి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి లైక్ మున్సిపల్ కార్పొరేషన్, మీది ముందు నుంచి కూడా చాలా రోల్ ఉంటుంది. ఆ ఏరియాలో బుష్ క్లియరెన్స్, శానిటేషన్, మైనింగ్ లేదు. ఇప్పుడు షార్ట్ టెండర్ పిలిచి, లేకపోతే స్మాల్ వర్క్స్ ఉంటే మేబీ నామినేషన్గా తీసుకొని ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. మిగతా డిపార్ట్మెంట్స్కి మేజర్ రోల్, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లైక్ ప్రిపేర్డ్నెస్, లైక్ స్పెషలీ ఐడెంటిఫికేషన్, ఎక్కడ పార్కింగ్ పెడతారు, ఎట్లా రూట్ ప్లాన్ చేస్తారు, ఆ ముందు నుంచి మీరు కొంచెం ప్లాన్ చేయాల్సిన ఉంటుంది. ఐఎమ్ షూర్ ఎక్స్పీరియన్స్తో మీకు ఇప్పుడు దాకా చాలా వరకు ఐడియా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్కి రోల్ ఆ టైంలోనే చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ మెడికల్ అండ్ హెల్త్, అప్పుడు హెల్త్ క్యాంప్ పెట్టడం అండ్ ఆర్టీసీ బస్సెస్ రూట్ ప్లాన్ చేయడం, electricity, ensuring uninterrupted power supply. So please ensure ki ఏమైనా ప్రాబ్లం లేకుండా మనకు ఇది ఫెస్టివల్ జరగాలి. రైల్వేస్ తో కూడా నా స్పెషల్ రిక్వెస్ట్, బికాజ్ రైల్వే క్రాసింగ్ జస్ట్ అక్కడనే ఉంది, మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మీటింగ్ మినిట్స్ లో చూస్తున్నాము ఈ కొన్ని లైక్ మీరు చెప్పినారు కొన్ని ప్రికాషన్స్ కి కంటిన్యూస్ విస్లింగ్ అండ్ మ్యాన్ పవర్ పెంచడం, కి అన్ఆథరైజ్డ్ గా జనాలు క్రాస్ చేయకూడదు, లైక్ రైల్వే లైక్ వేగన్ కి స్పీడ్ తగ్గడం అక్కడ వచ్చినప్పుడు. సో అట్లాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పబ్లిక్ కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఎట్లాంటి ఏం ఇన్సిడెంట్ కాకుండా మనము చూడగలుగుతాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కి ప్లీజ్ ఇది సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ 15 days టైంలో అంతా ప్రిపరేషన్ చేయండి అండ్ ఎట్లాంటి ఏం ప్రాబ్లం లేకుండా లెట్ us మేక్ అవర్ ఎఫర్ట్ కి ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చినారు, దానికోసం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. मैडम एक नोडल ऑफिसर की ऐसा किसी को रख दिया तो कोई भी प्रॉब्लम. In the very beginning, the government and all the officials, the departments have been involved in this from the very beginning. As we all know that the lakhs of devotees will be coming to Dargah and the service is done to the public who are visiting to our district and to our Dargah. So I would like to thank you all again. The arrangements which were done last year, we hope that the same and the better arrangements will be done this year too. Thank you one and all.